హలో. నేను చందన. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే, సహజంగా పిల్లల్ని డీల్ చేస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి పిల్లలు చాలా కోపంగా, అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇలా రియాక్ట్ అయినప్పుడు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది పేరెంట్స్‌కి చాలా పెద్ద టాస్క్ అయిపోతుందనమాట. అంటే ఎంత కోపంగా ఉంటారంటే, చాలా ఎక్స్‌ట్రీమ్ కోపంగా ఉంటారు. ఏమన్నా చెప్తున్నా వినిపించుకోరు. గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. కొంతమంది ఫిజికల్‌గా గూడా అటాక్ చేస్తుంటారు. సో, ఇలా పిల్లలు బిహేవ్ చేస్తున్నప్పుడు, ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు, ఎలా డీల్ చేయాలి అనేది పేరెంట్స్‌కి చాలా పెద్ద సమస్యగా అవుతుందనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. అప్పుడు పిల్లల ఎమోషన్‌ని ఈజీగా తెలుసుకోగలుగుతారనమాట. సహజంగా ఎమోషన్ అంటే ఒక కొంత కాలం వరకు సర్టెన్ పీరియడ్ వరకు ఉండి, తర్వాత పాస్ ఆన్ అయిపోయే విషయం అనమాట. ఈ ఎమోషన్స్ ఏవైనా కూడా కొంచెం సేపు ఉండి, తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇలా ఉన్న క్రమంలో పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వీళ్ళకు పిల్లలకు ఎవరైతే ఉన్నారో, మీ పిల్లలకొచ్చిన కోపం కూడా ఈ ఎమోషన్‌లో పార్ట్ కాబట్టి, ఎలాగైతే హ్యాపీనెస్ ఉంటుందో, జాయ్ ఉంటుందో, అలా మిగతా అన్ని ఎమోషన్స్‌తో పాటు కోపం గానీ, బాధ కానీ, ఏడవడం కానీ, ఇవన్నీ కూడా ఎమోషన్స్‌లో పార్ట్ కాబట్టి, ఇవి కూడా కొంతకాలం తర్వాత, కొంచెం సేపటి తర్వాత సప్రెస్ అయిపోతూ ఉంటాయనే విషయం ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడేంటంటే, ఇది పాజ్ అవుతుంది. ఇది అయిపోతుంది. ఈ ఎమోషన్ అనేది ఎక్కువ సేపు ఉండదు. ఇలా కోపంగా పిల్లలున్నారు ఇప్పుడు. కానీ తర్వాత మళ్ళీ నార్మల్ అవుతారు అనే క్లారిటీ ఫస్ట్ పేరెంట్స్ తెచ్చుకున్నప్పుడేంటంటే, వీళ్ళు ఇంత ఎమోషనల్‌గా ఎందుకయ్యారు అని పేరెంట్స్ కంగారు పడకుండా ఉంటారు. అలా కాకుండా వీళ్ళేదో ఇంతే ఉంటారేమో, ఇప్పుడు కోపంగా ప్రవర్తించారు కదా! ఇప్పుడు ఇంత అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నారు కదా! ఇదే బిహేవియర్ మొత్తం కంటిన్యూ అయిపోతుందేమో అని పేరెంట్సే కంగారు పడినప్పుడేంటంటే, బెటర్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతారనమాట. సో, ఇక్కడ ఫస్ట్ పేరెంట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎలాగైతే హ్యాపీనెస్, జాయ్, ప్రేమ అలా పాజిటివ్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో, అలాగే అప్పుడప్పుడు పిల్లలకి కోపమొస్తుంది, ఏడుస్తారు, అరుస్తూ ఉంటారు. ఇలా నెగెటివ్ ఎమోషన్స్ కూడా వస్తాయని ఫస్ట్ పేరెంట్స్ అంగీకరించినప్పుడు, పిల్లలు ఎమోషనల్‌గా బిహేవ్ చేస్తున్నా కూడా, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేబుల్‌గా ఉండగలుగుతారనమాట. ఎప్పుడైనా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పేరెంట్స్ స్టేబుల్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఎమోషనల్‌గా డిస్టర్బ్డ్‌గా ఉన్న ఒక కిడ్‌ని హ్యాండిల్ చేయగలరు తప్ప, వాళ్ళు ఎమోషనల్ అయ్యారు అని చెప్పి, వెంటనే పేరెంట్ కూడా ఎమోషనల్‌గా రియాక్ట్ అయినా, లేదా వాళ్ళు అరుస్తున్నారు, ఏంటి పేరెంట్స్ పట్ల ఇట్లానా ప్రవర్తించేది? ఇలా బాధ్యత లేకుండా ఉన్నారు. ఎందుకింత అగ్రెసివ్‌గా ప్రవర్తిస్తున్నారు? ఎల్డర్స్ అంటే గౌరవం లేదు. ఇలా పేరెంట్స్ వెంటనే ఇలా నా పిల్లలయిపోయారు అని ఎయిదర్ బాధపడటం గానీ, లేదా కోపం తెచ్చుకోవడం గానీ చేసినప్పుడేంటంటే, పిల్లల్ని అస్సలే హ్యాండిల్ చేయలేకపోతారనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్ పేరెంటింగ్‌లో ఎప్పుడైనా ఎదురైనప్పుడు, ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సిందేంటంటే, మీరు స్థిమితంగా ఉండి, స్థిరంగా ఎటువంటి ఎమోషన్‌కి లోనవ్వకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలిగినప్పుడు, పిల్లల ఎమోషన్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము అనే విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉండాలనమాట. వన్స్ ఇలా అయ్యారు అని అర్థం చేసుకున్న తర్వాత, వాళ్ళ ఎమోషన్ కంప్లీట్‌గా డౌన్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాల్సుంటుంది. అదేంటి వాళ్ళిలా అగ్రెసివ్‌గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, అరుస్తున్నారు. అలాంటప్పుడు మేము కరెక్ట్ చేయాలి కదా! అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఎమోషనల్‌గా ఉన్నప్పుడు, గట్టిగా అరుస్తున్నప్పుడు, లేదా ఏడుస్తున్నప్పుడు, ఏదైనా ఒక నెగెటివ్ ఎమోషన్‌లో ఉన్నప్పుడు, మనం ఏం చెప్పినా కూడా పేరెంట్‌గా ఉన్నవాళ్ళు ఎంత చెప్తున్నా కూడా పిల్లలకి అది కమ్యూనికేట్ అవ్వదనమాట. సో, కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళింకా ఎమోషనల్‌గా బిహేవ్ చేస్తుంటారు తప్ప, సొల్యూషన్ అయితే వాళ్ళ నుంచి రాదు. కాబట్టి ఎప్పుడూ కూడా మీ పిల్లలు అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నారు, ఎమోషనల్‌గా ఉన్నారు, డిస్టర్బ్డ్‌గా ఉన్నారు, బాగా కోపం చూయిస్తున్నారు అని అనుకున్నప్పుడు, ఆ టైంలో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడొద్దు. వాళ్ళ ఎమోషన్ కంప్లీట్‌గా డౌన్ అయ్యేంత వరకు మీ వెర్షన్‌ని హోల్డ్ చేసుకొని ఉండాలి తప్ప, ఆ టైంలో మీ వెర్షన్ ఏదైనా కూడా అప్పుడు కమ్యూనికేట్ చేయకూడదు. దాంతో పాటు ఏంటంటే, పిల్లలు ఎమోషనల్‌గా ఇలా మాట్లాడుతున్నప్పుడు, కోపంతో చూయిస్తున్నప్పుడు, అరుస్తున్నప్పుడు, బ్లేమ్ చేస్తున్నప్పుడు, పేరెంట్స్‌కి చాలా హర్టింగ్‌గా ఉంటుందనమాట. ఇంత నేను ప్రేమగా పెంచాను, ఇంత చూసుకుంటున్నాను, ఇంత తీసి పారేసినట్టు మాట్లాడుతున్నారు. ఇలా అరుస్తున్నారేంటి? నా పట్ల కొంచెం గూడా గౌరవం లేదు
అని బాధపడుతూ ఉంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో పేరెంట్స్ చేయాల్సిందేంటంటే, మీ టోన్ ఎలా ఉంది చెప్పేటప్పుడు అనేది చూసుకోవాలి. వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తున్నప్పుడు, వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు, మీరు కూడా గట్టిగా ఆర్గ్యుమెంటల్ టోన్‌లో మాట్లాడినప్పుడేంటంటే, వాళ్ళకొక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందనమాట. పేరెంట్స్ కూడా నాలాగే అరుస్తున్నారు. పేరెంట్స్ ఏమి బ్యాలెన్స్‌డ్‌గా లేరు. వాళ్ళు నాకు చెప్పే స్థాయిలో లేరు అని పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం పిల్లలకి అగ్రెసివ్‌గా బిహేవ్ చేయడం, లేదంటే అరవడం అనేది తప్పు అని చెప్పాలనుకున్నప్పుడు, మన టోన్ ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్ అండ్ స్టేబుల్‌గా ఉండాలి. అలా కాకుండా మన టోన్‌లోనే స్టెబిలిటీ లేకుండా అగ్రెసివ్‌నెస్ గానీ, యాంగర్ గానీ చూయిస్తున్నప్పుడు పిల్లలు అస్సలు వినరనమాట. వెంటనే కౌంటర్ అవుతారు. మీరే స్టేబుల్‌గా లేరు. మీరు మాకు చెప్తే మేము వినాలా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అలానే మాట్లాడతారు కూడా. అవి చాలా బాధను కలిగిస్తూ ఉంటాయి. సో, పేరెంట్స్ ఫస్ట్ చేయాల్సిందేంటంటే, పిల్లలు ఎమోషనల్‌గా ఉన్నప్పుడు, వాళ్ళు డిస్టర్బ్డ్‌గా ఉన్నారు అని అర్థమైనప్పుడు, వెంటనే ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడటం అనేది స్టార్ట్ చేయొద్దు. వాళ్ళ ఎమోషన్ కంప్లీట్‌గా డౌన్ అయిన తర్వాతే వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి తప్ప దానికి ముందే మీరు మాట్లాడటం గానీ, వాళ్ళకి ఆన్సర్ చేయడం గానీ స్టార్ట్ చేస్తే ఏంటంటే, ఆ టైంలో వాళ్ళకేమి రీచ్ అవ్వకపోగా, ఇంకా ఎక్కువగా ఆర్గ్యుమెంట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మాట్లాడేటప్పుడు కూడా మీ టోన్ ఎప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గా, స్టేబుల్‌గా, కామ్‌గా ఉండాలి. వాళ్ళెంత గట్టిగా అరుస్తున్నా కూడా, మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నట్లయితే ఏంటంటే, వాళ్ళకి తెలియకుండానే కొంత వాళ్ళ ఎమోషన్ అనేది డౌన్ అవుతుంది. అలా కాకుండా మీరు కూడా కోపంగానే ఆన్సర్ ఇచ్చారు అన్నప్పుడు, వాళ్ళు తెలియకుండానే ఇది ఇలా ఉండడం నార్మల్ ఏమో అని ఫీల్ అవుతారనమాట. అలా ఫీల్ అయ్యి వాళ్ళు ఫర్దర్‌గా పేరెంట్స్‌తో నెగోషియేట్ చేసేటప్పుడు కానీ, డీల్ చేసేటప్పుడు అగ్రెసివ్‌గా మాట్లాడితే ఎక్కువ వింటారు అనే ఒక అభిప్రాయానికొచ్చే అవకాశం ఉందనమాట. అలా కాకుండా ఉండాలి అంటే, మీ టోన్ ఎప్పుడు కామ్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా పిల్లలకి ఎగ్జాంపుల్‌గా లీడ్ అవ్వాలి తప్ప, మనం చెప్పే మాటల ద్వారా పిల్లల్ని కన్విన్స్ చేయాలి అని ట్రై చేయకూడదు. మాటలు చెప్పినప్పుడు ఏంటంటే, ఆ క్షణానికి వింటారు. లేదా ఆ క్షణానికి కౌంటర్ చేస్తారు. లేదా ఎక్కువ నెగెటివ్ రియాక్షన్ వస్తుంది అనుకున్నప్పుడు విన్నట్టు నటిస్తారనమాట. అలా కాకుండా మన బిహేవియర్‌లో మనం ఆ ప్రవర్తనని చూయించినప్పుడు అప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఈ పేరెంట్స్ ఇలా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ మాట స్థిరంగా ఉంటుంది. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారు అన్నప్పుడు తెలియకుండానే వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు పిల్లలు మనకు కావాల్సినట్టుగా అయ్యే అవకాశం ఉందన్నమాట. అలా కాకుండా మీరు కూడా వాళ్ళు ఎమోషనల్‌గా ఉన్నారన్నప్పుడు ఎమోషనల్ అయ్యారు అంటే సిట్యుయేషన్స్ అనేవి ఇంకా కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. లేదంటే పిల్లలు మీకు బాగా దూరం అవుతూ ఉంటారు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో బాగా పిల్లలకి, పేరెంట్స్‌కి మధ్య గ్యాప్ ఎక్కువ అయిపోయింది. అస్సలు వినట్లేదు. మేమెంత స్టేబుల్‌గా మాట్లాడుతున్నా అర్థం చేసుకోవట్లేదు అని అనుకున్నప్పుడు, వాళ్ళకేమైనా అండర్‌లయింగ్ కండిషన్ ఏదైనా ఉందా? వాళ్ళేదన్నా ఇంటర్నల్‌గా సఫర్ అవుతున్నారా? అనేది చూసినట్లయితే బెటర్ ఔట్‌కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.